గతించిన పెద్దలను స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులు పేద కుటుంబాలకు చెందిన మహిళలకు నూతన వస్త్రాలు అందించడం అభినందనీయమని విశ్రాంతి ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రమణిపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో కసిరెడ్డి అచ్యుతరామయ్య వర్ధంతిని పురస్కరించుకుని వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా విశ్రాంతి ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గతించిన పెద్దలను స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులు పేద కుటుంబాలకు చెందిన మహిళలకు నూతన వస్త్రాలు సమకూర్చడం అభినందనీయమని అన్నారు. గ్రంథాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ మన వంశకారకులైన పెద్దలను స్మరించుకుంటూ సేవా కార్యక్రమం చేయడం వలన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, దూలపూడి తేజ, అడబాల సత్యనారాయణ, రాజా తదితరులు పాల్గొన్నారు. నిత్య కార్యక్రమంలో భాగంగా కసిరెడ్డి అచ్యుతరామయ్య గారు వర్ధంతిని జరుపుకుంటున్నాం. వారి జ్ఞాపకార్థం నూతన వస్త్రాలు బహూకరించడం జరిగింది. ఎలాంటి సేవా కార్యక్రమంలో ఎన్నో చేసుకుంటున్నాం. ఆ కసిరెడ్డి అచ్యుతరామయ్య గారు ఒక ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబం ఇంకా ఆ యొక్క వంశపారంపర్యంగా ఉన్నటువంటి ఆ బంధువర్గము ఆ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని, వారికి ఇటువంటి మంచి అవకాశం దొరికింది, ఇటువంటి మంచి సేవ చేయాలనే సంకల్పం కలిగింది. కాబట్టి ఇలాంటి సేవలు ఇంకా చేస్తూ వాళ్ళు వంశాభివృద్ధి చేయాలని చెప్పి అందరూ కూడా మనం మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందించాం. సేవా కార్యక్రమంలో భాగంగా కసిరెడ్డి అచ్యుతరామయ్య గారు వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఈవేళ మన అడబాల ట్రస్ట్ వారు రోజువారీ నిర్వహించేటటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొనేటటువంటి వృద్ధులైనటువంటి పేద వర్గాలకు చెందినటువంటి మహిళలకి వాళ్ళకి నూతన వస్త్రాలు, అదేవిధంగా దుప్పట్లు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అందజేయడం జరుగుతుంది. సామాజిక బాధ్యతగా చేసేటటువంటి ఈ సేవా కార్యక్రమంలో అచ్యుతరామయ్య గారు చేసేటటువంటి కృషి అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన పేరుని నిర్వహించేటువంటి కార్యక్రమం చాలా అమోఘమైనటువంటిది. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి అడబాల ట్రస్ట్ వారిని అభినందించూ ఇలాంటి నిరంతరం ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా వాళ్ళ కుటుంబానికి అదే కసిరెడ్డి అచ్యుతరామయ్య గారి యొక్క కుటుంబం ఉన్నతమైనటువంటి క్రమంలో కొనసాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చేయడానికి ఎక్కువ దోహదం చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారం.